అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. నేను రాజు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులతోటి ఒక సమీక్ష అలాగే బహిరంగ సభ నిర్వహించారు. ఏంటి ఆ బహిరంగ సభ సారాంశం అంటే, అక్కడ ఉప్పాడ తీర ప్రాంతంలో చేపలు పట్టుకునేందుకు మత్స్యకారులు వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సముద్రంలోకి చుట్టుపక్కల ఉన్నటువంటి కలుషితమైనటువంటి వ్యర్థాలన్నీ కూడా వచ్చి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీల నుంచి చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి వాటర్ వచ్చి అందులో కలుస్తోంది. సో కాబట్టి ఆ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి గత కొద్ది రోజులుగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే తమ సమస్యకు పరిష్కారం చూపించేటటువంటి వ్యక్తి తమ ఎమ్మెల్యే, ఎందుకంటే అది పిఠాపురం నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి, సో తమ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఆయన వచ్చి హామీ ఇస్తే మేము ఈ నిరసన కార్యక్రమాలు కావచ్చు, అంతేకాకుండా మేము సజావుగా సాగిపోతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీంతో ఆయన నిన్న అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ముందుగా ఆయన కలెక్టరేట్లో ఒక సమీక్ష నిర్వహించారు. సమీక్ష నిర్వహించిన తర్వాత మత్స్యకారులతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే, మొత్తం తెలుసుకున్నాను, నాకు 3 నెలలు టైం ఇవ్వండి, దయచేసి ఆ 3 నెలల లోపల నేను కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, అంతేకాకుండా దానికి ఒక సమస్యకు పరిష్కారం ఆలోచించేటటువంటి దిశగా నేను వెళ్తానని చెప్పేసి ఆయన చెబుతూనే అక్కడ రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా 350 కోట్లు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. అందులో 350 కోట్లు ఎలా, లేకపోతే 250 కోట్లు ఎలా అనేటువంటి అంశం తర్జంపర్జం పడుతుంది. దాన్ని కూడా నేను తీసుకొస్తాను. అయితే ఈ సమస్య ఇప్పటికిప్పుడు సమస్య పోయేది కాదు కాబట్టి దీనికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి అనే దాని మీద అన్వేషించిన తర్వాత ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను, అయితే నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను ఆయన మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు శాంతించారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, సంచలనమైన వ్యాఖ్యలు. ఏంటి అంటే అవి, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను తప్ప మిమ్మల్ని మాత్రం మభ్య పెట్టను అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు నిజంగా ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడా, లేకపోతే ఆయన ఈ మాటలు అనడం వెనుకున్నటువంటి ఉద్దేశాలు ఏంటి అని చెప్పేసి రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో వస్తున్నాయి. కొంతమంది ఏమో ఇది కదా రాజకీయం అంటే, సో ఇది కదా నాయకుడు అంటే అని చెప్పేసి చాలామంది కూడా చెబుతూ ఉన్నారు. ఎవరు ఈ రోజుల్లో రాజకీయాలు కూడా వదిలేస్తాం ప్రజల కోసం అని చెప్పి వదిలేరు. అవసరమైతే ప్రజల్ని పీడించుకొని రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, కానీ ప్రజల కోసమే నేను రాజకీయాలు వదిలేస్తాను, ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోతే రాజకీయాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేటువంటి నాయకులు ఎవరు కూడా లేరు కదా అని చెప్పేసి ఒక పక్క జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఒక రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడినటువంటి మాటలవి. ఏంటి అంటే, ఎవరు కూడా దమ్ముంటే నేను అవినీతి చేస్తే నిరూపించు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, లేకపోతే నేను అక్రమాలకు పాల్పడ్డట్టు నిరూపించు, నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పేసి కథలు మాట్లాడారు. ఆయన ఓడిపోతే ఒక ఆయన బూట్లు దొడుస్తా అన్నాడు, ఇంకొక ఆయన ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. వాళ్ళు ఎవరు రాజకీయ సన్యాసాలు చేయాలి, మాటలు చెప్తారు, అప్పటికప్పుడు హైలైట్ చేస్తారు, ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటారనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను చాలా స్పష్టంగా, చాలా పద్ధతిగా, అందరికీ అర్థమయ్యేలాగా, అందరినీ ఆలోచింపజేసే విధంగా మత్స్యకారుల్లో ఉన్నటువంటి భ్రమలను, అంతేకాకుండా వాళ్ళలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అనుమానాలను తుడిచిపెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీకోసం అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానే తప్ప మీ సమస్యను పరిష్కరించకుండా ఉండేటటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆయన ఒక రకమైనటువంటి మెసేజ్ను పంపించారు. అంటే నాకు రాజకీయాలు కాదు ఇంపార్టెంటు, నాకు ఓట్లేసినటువంటి ప్రజలు ఇంపార్టెంటు. అదే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఆయన చెప్పేది అదే. ఏం చెప్తున్నారు ఆయన, మన అసెంబ్లీలో మాట్లాడినా అదే చేస్తున్నారు. సొంత నిధులతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, అనేక వర్గాలకు సంబంధించి ఏ విధంగా ఆయన సాయం చేస్తున్నారనేది మనం చూసాం. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన ఈ రోజుటికి కూడా అనేక అవమానాలు పడుతూ ఉన్నారు అని చెప్పేసి ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఎందుకు చెబుతారు అంటే, ఇటీవల అసెంబ్లీలో కూడా చేసాం, కొంతమంది ఏ విధంగా మాట్లాడారో ఆయన్ని చూసి. కానీ ఆయన ఇవన్నీ కూడా పంటి బిగువన దాచుకొని ఎందుకు ఆయన సైలెంట్గా ఉంటున్నారు అంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం. అవసరమైతే రాజకీయాలే వదిలేస్తాను అన్నటువంటి వ్యక్తి ప్రజల కోసం అదే రాజకీయాల్లో పంటి బిగువన బాధను దాచుకొని ఉండలేడా అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఎస్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, రాజకీయాల నుంచి తప్పుకుంటా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోతే అలాంటి రాజకీయం ఇప్పుడు కావాలి. ఎంత దాచుకున్నాం, ఏ అవినీతి కార్యక్రమాలు చేస్తాం, ఎందులో వాటా వస్తుంది, నాకు ఏ పని చేస్తే వాటా వస్తుంది, ఏ కాంట్రాక్ట్ పనులు వస్తాయి, ఏ సెటిల్మెంట్లో డబ్బులు వస్తాయి, ఏ దందాలో డబ్బులు వస్తాయి, ఇవి కాదు. ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే నా రాజకీయ జీవితాన్ని పక్కన పెట్టేస్తాను అని గట్స్ తోటి చెప్పేటటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా?
దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అలాంటి ఎమ్మెల్యేలు కావాలి, అలాంటి మంత్రులు కావాలి, అలాంటి ఉప ముఖ్యమంత్రులు కావాలి. సో ఇలాంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి రాజకీయ మార్పులకి కారణమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన కాకతాళీయంగా అన్న మాట కాదు అది. ఇక్కడ నాకు అధికారం కాదు, మీకు ఇచ్చినటువంటి మాట ఇంపార్టెంట్. ఒక్క నాయకుడు అన్నారా? గతంలో చూసాం, మన పరిపాలన అంతా కూడా చూసాం. 1956లో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 1947 దేశానికి స్వాతంత్రం వచ్చింది. సో అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటూ ఉంటే ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. మరి ఈ రోజుల్లో అయితే ఇక అవినీతి, అక్రమాలు, దాచుకోవడం తప్ప ఇక వేరేటటువంటి ఆలోచన లేనటువంటి రాజకీయాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మీకోసం, ప్రజల కోసం, ఇచ్చినటువంటి మాట కోసం, ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేటటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అసలు ఉండరనుకోండి. కానీ పవన్ కళ్యాణ్ నా వ్యాఖ్యలు చేశాడు. దీని మీద సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్కి హ్యాట్సప్ అని చాలామంది చెప్తున్నారు. ఇలాంటి రాజకీయం కదా కావాల్సిందని చెప్తున్నారు. ఇలాంటి నాయకుడు కదా కావాల్సిందనేసి కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ గురించి కాస్త వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకంగా ప్రచారం చేయకపోతే వాళ్ళకి పూట గడవదు, రోజు గడవదు, నిద్ర పట్టదు, అన్నదనలేరు అనమాట. సో అలాంటి వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన రావాల్సినటువంటి అవసరం లేదు. సమీక్ష చేశాను అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను పంపించవచ్చు. కానీ అక్కడికి వచ్చి మత్స్యకారులతోటి మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు. ఈ రోజు కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు, వాళ్ళ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పట్టించుకోరు, వాళ్ళ నియోజకవర్గం ఏం జరుగుతుందో వాళ్ళకి అనవసరం. కానీ ఈయన మాత్రం వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళాడు. ఒక ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి ప్రజల బాధను తీర్చేటటువంటి క్రమంలో వాళ్ళతోటి మమేకమైనటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అవసరం లేదు, అధికారులతో కూడా మాట్లాడేసి ఆ సమస్యకు పరిష్కారం అని చెప్పేసి ఆయన చెప్పొచ్చు. కానీ నేరుగా వెళ్ళి అడిగి కనుక్కొని సమయం ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను వేడుకోవడం నిజంగా అది చాలా ఇలాంటివి ఈరోజు రాజకీయాల్లో చూడాల్సినటువంటి అద్భుతాలు. అంతేగాని నువ్వెంత, నీ బ్రతికెంత, నీ జీవితం ఎంత, నీ పుట్టుకేంటి, నా పుట్టుకేంటి, అంతేకాకుండా నువ్వు ఇలా ఉన్నావు, నీ బాడీ షేమింగ్, అది ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడే రాజకీయాలు కాదు, బూతులు మాట్లాడే భాషలు కాదు, లంభాషలు కాదు, మిగతా భాషలు కాదు. కేవలము హుందాతన రాజకీయాలు కావాల్సినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చాడు. అదేదో సినిమాల్లో అంటారు కదా, ఆయన అన్నట్టు ఈరోజు ఈ తరం ప్రజలకు నువ్వు కావాలి అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పారో అదేవిధంగా ఈయన పరిపాలనలో కూడా అదే ముద్ర వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ ప్రజలను అడుక్కుంటున్నాడు, వేడుకుంటున్నాడు. నాకు కొంత సమయం ఇవ్వండి, మీ సమస్య నిజమే, నేను ఇచ్చినటువంటి హామీ నిజమే, మీ సమస్యను పరిష్కరించడం నాకు సమయం ఇవ్వండి, ఖచ్చితంగా నేను చేస్తేస్తాను, అలాంటి పరిస్థితే రాకపోతే అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఒక గట్స్ తోటి, నిజాయితీతోటి, నిబద్ధతతోటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల్లో ఇప్పటి వరకు రేగినటువంటి ఆగ్రహ జ్వాలలను సైతం అలా కప్పేసి అలా సైలెంట్ చేసేసినటువంటి పరిస్థితి. సో నాయకుడు అంటే ఆ విధంగా ఉండాలి అనేటటువంటి దానికి మరొకసారి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు పవన్ కళ్యాణ్ గారు. ఇది వాటి డెఫ్ అనాలిసిస్. మరో ఆన్సర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.